మిస్సి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకోండి, అన్నం పెడతాను. చేద్దామా? పప్పు ఏం మా రోజు పప్పు చేస్తాను. చెప్పు. కొంచెం తొక్కలు లేకుండా చేయమా. సరే, పిల్లలు అడిగినట్టే చేసేద్దాం పదండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక పచ్చిమిర్చి, ఒక టమాటో, తరిగి పెట్టిన ఉల్లిపాయ, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పుదీనా వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ మెత్తగా గ్రైండ్ చేశాను, మీకు కావాలంటే కచ్చా పచ్చాగా కూడా చేసుకోవచ్చు. స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసుకొని కడాయి హీట్ ఎక్కాక కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని బాగా వేగనివ్వాలి. బాగా వేగిన తర్వాత అందులోనే కొద్దిగా అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలి. అందులోనే 2 ఎగ్స్ పగలగొట్టేసుకొని కొద్దిగా కలుపుకున్న తర్వాత పైనుంచి కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసుకొని ఎగ్ బుర్జీలాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. బాగా కలిపేసుకొని ఎగ్ బుర్జీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. వన్స్ ఎగ్ బుర్జీ రెడీ అయింది అనుకున్నాక ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ వేసేసుకొని మళ్ళీ పైనుంచి కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి, తగినంత ఉప్పు ఒకసారి బాగా కలిసే వరకు కలుపుకున్నామంటే ఇంకా అంతే అండి. సింపుల్గా 10 మినిట్స్లో పిల్లలు అడిగిన విధంగా ఎగ్ రైస్ రెడీ అయిపోయినట్లే. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇంకా టేస్ట్ ఎలా ఉందో పిల్లలు తిని చెప్పాలి. వాళ్ళు తిన్నాక బాగుంది మమ్మీ అన్నారంటే ఇంకా మన